ర్యాపిడో వాళ్ళు ఫుడ్ డెలివరీలో కూడా స్టెప్ ఇన్ అవుతున్నారు. ఓన్లీ OWNLY ఓన్లీ అనే యాప్ తో. అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది జీరో కమిషన్ ఫుడ్ డెలివరీ యాప్. ప్రస్తుతానికి ఇది బెంగళూరులో లైవ్ లో ఉంది, అంటే వర్కింగ్ లో ఉంది. కొన్ని ఏరియాస్ లో BSR లేఅవుట్, HSR లేఅవుట్, కోర్మంగళ ఇక్కడ ప్రస్తుతానికి ఇట్ ఈస్ వర్కింగ్ నౌ, లైవ్ లో ఉంది ఇక్కడ. అయితే ఇది ఇప్పుడు డైరెక్ట్ గా స్విగ్గీ అండ్ జొమాటో కి ఛాలెంజింగ్ గా మారింది. అయితే ఈ ఓన్లీ అనే యాప్ వాల్యూ ఫస్ట్ పొజిషనింగ్ తో డైరెక్ట్ గా స్విగ్గీకి జొమాటోకి ఛాలెంజ్ కింద తయారైంది. ఇది పెద్ద రెస్టారెంట్స్ తో పాటు స్మాల్ అండ్ లోకల్ ఈటరీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న షాప్స్, వాటిని కూడా యాడ్ చేసుకుంటుంది దీని డెలివరీ దాంట్లో. అయితే వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ ప్లే కింద చూస్తున్నారు వీళ్ళు. ఏంటంటే ఇట్ ఈస్ ట్రైంగ్ టు బిల్డ్ ట్రస్ట్ అమాంగ్ ద కస్టమర్స్. అదే విధంగా ప్రెడిక్టబుల్ సర్వీస్ అండ్ ప్రైసింగ్ విషయంలో కూడా ఇలా కరెక్ట్ గా పెట్టుకొని లాంగ్ టర్మ్ ట్రస్ట్ బిల్డ్ చేద్దామని వీళ్ళ ప్లాన్. వీళ్ళ USP ఏంటంటే అఫోర్డబుల్ మీల్స్, భోజనము, అదే విధంగా ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్, డబ్బులు అనేవి ఒక దగ్గర ఒకలా కాకుండా. బడ్జెట్ కాన్షియస్ గా ఉండే కస్టమర్స్ కి 150 రూపాయల కంటే తక్కువలో ఉండే మీల్స్ ప్రొవైడ్ చేయటము దీని ఫస్ట్ USP. నెక్స్ట్ వచ్చి ఇది ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో షాప్ కి వెళ్ళినా కానీ, అదే విధంగా ఆన్లైన్ లో అన్నా కానీ సేమ్ ప్రైస్ ఉంటుంది. హిడెన్ చార్జెస్ అనేవి ఏది ఉండదు. మిగతా ప్లాట్ఫామ్స్ లో స్విగ్గీ జొమాటోలో ఉండే షాప్ కి వెళ్తే ఒక రేట్ ఉంటుంది, ఆన్లైన్ లో ఒక రేట్ ఉంటుంది. మళ్ళీ ఒకే యూజర్ అదే ఐటమ్ ని పర్చేస్ చేస్తుంటే అతనికి రేట్ ఎక్కువ ఉంటుంది. ఇలా హిడెన్ చార్జెస్ ఏమీ లేకుండా ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఒకే రేట్ పెడుతున్నారు వీళ్ళు. డెలివరీ ఫీ అనేది కూడా ఫ్లాట్. ఎలా అంటే 100 రూపాయల కంటే తక్కువ అయితే 20 రూపీస్ డెలివరీ ఫీ, 100 to 400 మధ్యలో అయితే 25 రూపీస్, 400 కంటే ఎక్కువ ఎంతైనా అది 1000 అయినా 2000 అయినా 50 రూపాయలు డెలివరీ ఫీ. ఇది ఫ్లాట్ డెలివరీ ఫీస్ అనమాట. ఇది రెస్టారెంట్స్ కి ఒక పెద్ద విన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జీరో కమిషన్ అనేది ఈ ఈటరీస్ అన్నింటికి మార్జిన్స్ ఎక్కువ బూస్ట్ అయ్యేలా హెల్ప్ అవుతుంది. అండ్ రెస్టారెంట్స్ అనేవి 150 రూపీస్ కంటే తక్కువలో మినిమం 4 ఐటమ్స్ అనేవి చూపించాలి అని వీళ్ళ రూల్ ఒకటి ఉంది. అండ్ వీళ్ళ పార్ట్నర్షిప్ విత్ NRAI, నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో వీళ్ళ పార్ట్నర్షిప్ అనేది ట్రాన్స్పరెంట్ గా రేట్స్ కానీ ఇంకేమైనా రూల్స్ కానీ ఉండేలా ఉంటుంది అనేది వీళ్ళకి ఇంకో అడ్వాంటేజ్. పీక్ అవర్స్ లో వీళ్ళకి ఆల్రెడీ ర్యాపిడో నెట్వర్క్ ఉంది కాబట్టి వాళ్ళని యూజ్ చేసుకొని ఎఫిషియెంట్ గా క్విక్ గా డెలివరీ అయ్యేటట్టు చేసుకునే అవకాశం అయితే వీళ్ళకి చాలా ఎక్కువ ఉంది. సో దీస్ ఆల్ ఆర్ ద అడ్వాంటేజెస్. ర్యాపిడో వాళ్ళు ఈ ఓన్లీ అనే యాప్ ని, ఫుడ్ డెలివరీ యాప్ ని లాంచ్ చేస్తున్నారు. ఎలా డిస్రప్ట్ చేయబోతున్నారో మార్కెట్ ని లెట్ us see. ఎందుకంటే ఇలాంటి కొత్త ఐడియాస్ తో కొత్త కంపెనీస్ వస్తేనే ఈ వార్ బిట్వీన్ కంపెనీస్ జరిగి అందరూ రేట్లు తగ్గించుకుంటారు అండ్ క్వాలిటీ పెంచుతారు. లెట్ us see, ఇలా ఇంకా కొత్తవి రావాలి, రేట్లు తగ్గాలి, అదే విధంగా క్వాలిటీ పెరగాలి, సర్వీస్ కూడా ఎక్కువ బెస్ట్ గా పెరగాలి. క్యాపిటలైజేషన్ లో, క్యాపిటలిస్టిక్ సొసైటీలో ఇదే అనమాట. ఆ వార్ బిట్వీన్ క్యాపిటలిస్ట్స్ ఇలాగే ఉంటుంది.